తిరిగి వార్తలకు స్వాగతం. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో క్విజ్, ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు అధికారులు. నియోజకవర్గ స్థాయి విజేతలందరికీ తాజాగా విక్రమసింహపురి యూనివర్సిటీలో జిల్లా స్థాయి ఫైనల్స్ పోటీలు పెట్టారు. ఓటర్ల చైతన్యానికి సంబంధించి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మురగయ్య. ఓటింగ్ శాతం పెంచేందుకు, ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుతున్నారు అధికారులు. ఇందులో భాగంగానే విద్యార్థులకు క్విజ్, ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న నియోజకవర్గ స్థాయిలో పోటీలు పెట్టిన అధికారులు విజేతలకు ఫైనల్స్ నిర్వహించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి ఓటర్ల దినోత్సవం రోజున బహుమతులు ఇవ్వబోతున్నారు. జిల్లా స్థాయి పోటీలకు విక్రమసింహపురి యూనివర్సిటీ వేదికైంది. తమ వాహనానికి ఆధార్ అనుసంధానం చేస్తే వాహనదారులందరికీ పలు ఉపయోగాలు ఉన్నాయని ఆర్టీఏ అధికారి మురళీమోహన్ అన్నారు. వాహనదారులందరూ తక్షణం ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని ఆయన కోరారు. వెంకటాచలం మండల కేంద్రంలో మహాజన పోరాట సమితితో కలిసి ఆర్టీఏ అధికారులు వాహనాలకు ఆధార్ అనుసంధానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్టీఏ అధికారి కె మురళీమోహన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఆధార్ అనుసంధానం వల్ల ఒక వాహనానికి వేసిన నెంబర్ మరొక వాహనానికి వేయడం వీలు పడదని అన్నారు. ఈ క్రమంలో వాహనం దొంగతనానికి గురైతే వెంటనే దాన్ని రికవరీ చేసే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నందున వాహనాన్ని ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. డేమియన్ ఫౌండేషన్ అర్బన్ లెప్రసీ ఆధ్వర్యంలో ఏసీ నగర్లోని ప్రాథమిక పాఠశాలలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మెడికల్ క్యాంపులో పాల్గొన్న వైద్యులు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. డేమియన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక ఏకే నగర్లోని నగర ప్రాథమిక పాఠశాలలో మెడికల్ క్యాంపు జరిగింది. ఈ క్యాంపులో పాల్గొన్న వైద్యులు ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. చర్మం, నెమ్ము, షుగర్ లాంటి జబ్బులకు వైద్య సేవలను అందించారు. తమ వార్డులో నివసించే పేదలకు ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టి వైద్య సేవలు అందిస్తామని ఆ డివిజన్ బీజేపీ నాయకులు రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు, మురళి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఏఐఎస్ఎఫ్ వర్క్షాప్లో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. విద్యను కార్పొరేట్ పరం చేస్తున్నారంటూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ప్రభుత్వ విద్యాలయాలను ప్రోత్సహించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి అఖిల భారత విద్యార్థి సమాఖ్య వర్క్షాప్లో పాల్గొన్న నేతలు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రెసిడెంట్ వలీవుల్లా ఖాద్రీ, రాష్ట్ర అధ్యక్షుడు కరీముల్లా, రాష్ట్ర కార్యదర్శి బయ్యన్న, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాది అమెరికా. ఈరోజు ఉగ్రవాది వలన ఒక ఉగ్రవాది ఇంకో ఉగ్రవాదిని ఆపుతాం అనేది చాలా సిగ్గుచేటు. దానికి మోదీ సర్కార్ ప్రభుత్వం కూడా వత్తాసు పలపడం, దాన్ని రెడ్ కార్పెట్ వేయడం, దానికి కూడా ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి వ్యతిరేకిస్తుంది. 26వ తారీఖు మేము ఒబామాని అడ్డుకుంటామని ప్రకటిస్తాం. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ మ్యాథ్స్ పరీక్షలో నారాయణ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 117 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 91 మంది విద్యార్థులు మెడల్స్ సాధించారని, అందులో 33 మంది గోల్డ్ మెడల్స్, 16 మంది సిల్వర్ మెడల్స్ సాధించారని స్కూల్ ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్ తెలిపారు. మిగతా విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షలో 2వ స్థానానికి అర్హత సాధించారని అన్నారు. స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థులను సన్మానించింది. పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. బుజ్జిబుజ్జి నెల్లూరులోని శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, స్థానికులు ఈ ప్రాంతంలో పిచ్చి మొక్కలను పెరికివేసి చెత్త చెదారాలను శుభ్రపరిచారు. అనంతరం మాట్లాడిన భార్గవ్ హెల్త్ ప్లస్ సంస్థ సీఈఓ చంద్రశేఖర్ రెడ్డి ప్రతి ఒక్కరూ తమ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారాయన. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ఆదిశేషు, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్, సత్తార్, స్థానిక నేతలు దూడల ప్రసాదరావు, జెన్ని రమణయ్య, శ్రీనివాసులు, ఈవీఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వెంకన్నపాలెం కాలువ నుంచి సాగునీరు రాకుండా అడ్డుకుంటున్న రాజకీయ నాయకులు వెంటనే తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సాగునీటిని వెంటనే విడుదల చేయాలని కలెక్టర్కి వినతి పత్రం అందించారాయన. నీరు లేక పురిటిపాలెం, పోటిపాలెం ప్రాంతాల్లో 1200 ఎకరాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 25వ తేదీలోపు సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23న పార్టీ యువజన నాయకుడు నారా లోకేష్ 35వ జన్మదిన వేడుకలను నగరంలోని నర్తకి సెంటర్లో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకు కేక్ ని కట్ చేసి అనాథ వృద్ధాశ్రమాలు నడుపుతున్న యాజమాన్యాలకు సేవా అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు కె మల్లికార్జున్ రెడ్డి, పాసం శ్రీనివాసులు, సింగంశెట్టి మురళీమోహన్ రావు, పాముల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పారిశ్రామిక హబ్గా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే పలు సంస్థలు మన జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పగా తాజాగా మరికొన్ని ప్రముఖ కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొస్తున్నాయి. ద్విచక్ర వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన టీవీఎస్ మోటార్స్ కంపెనీ తన యూనిట్ను జిల్లాలో నెలకొల్పేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంటైనర్ కార్పొరేషన్ కూడా తన యూనిట్ను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నెల్లూరు జిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారనుంది. ఇప్పటికే పలు కంపెనీలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయగా వాటి దారిలోనే మరిన్ని సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. దీనికోసం ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ద్విచక్ర వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రుచి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, క్రిప్కో కార్పొరేషన్ కంపెనీల ఏర్పాటు ఇప్పటికే ఖరారైంది. ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలు వాటి యూనిట్లను జిల్లాలో నెలకొల్పాయి. ప్రధానమైన పరిశ్రమలన్నీ నెల్లూరుకు తూర్పు, దక్షిణ భాగంలో ఏర్పడ్డాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది కృష్ణపట్నం పోర్టు. ఈ పోర్టు దక్షిణ భారతదేశంలో అతిపెద్దది. ఇక్కడి నుండి ఐరన్ ఓర్, గ్రానైట్, రిఫైనరీ ఆయిల్, ఎరువులు, బియ్యం, ఇతర వస్తువులు ఎగుమతి చేస్తుంటారు. మనకు అవసరమైన వాటిని దిగుమతి చేసుకుంటారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయంటే ఈ పోర్టే దానికి కారణం. అంతేకాదు సమీపంలోనే చెన్నై ఉండటం, ఇక్కడి నుంచి రవాణా సౌకర్యం మెండుగా ఉండడంతో జిల్లాలో పరిశ్రమ స్థాపనకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. కృష్ణపట్నం పోర్టే కాదు, తడ వద్ద అపాచీ ఫుట్వేర్ కంపెనీ కూడా కొనసాగుతోంది. అపాచీ కంపెనీలో అడిడాస్ బూట్లు తయారవుతాయి. రీజన్ పవర్టెక్, ఎస్బీక్యూ స్టీల్స్, జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ, కృష్ణపట్నం ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సరైవాలా ఆగ్రో రిఫైనరీ లిమిటెడ్, రీజన్ పవర్లెస్ విండ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ, సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ కంపెనీలు జిల్లాలో ఏర్పడ్డాయి. ఇవి కాక 10 వరకు బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు శరవేగంగా ఏర్పాట్లవుతున్నాయి. జెన్కో విద్యుత్ కేంద్రం ఇప్పటికే ఏర్పడి విద్యుత్ కూడా చేస్తోంది. ఇవే కాక జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాను పారిశ్రామిక హబ్గా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలో 1,00,000 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే 30,000 ఎకరాలను అధికారులు సేకరించారు. ప్రభుత్వ నిర్ణయంతో అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ తయారీ యూనిట్ జిల్లాలో స్థాపించేందుకు నిర్ణయించింది. టీవీఎస్ సంస్థకు ప్రస్తుతం దేశంలో తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని మైసూర్, హిమాచల్ ప్రదేశ్లో ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఇండోనేషియాలోనూ ఓ యూనిట్ ఉంది. లక్షలాది కోట్ల టర్నోవర్ ఉన్న ఈ సంస్థ తన దేశీయ 4వ ఉత్పత్తి కేంద్రాన్ని మన జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థకు 1000 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. దీనికి సంబంధించిన పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. జాతీయ రహదారికి పక్కనే ఇది ఏర్పాటు కానుంది. అంతేకాదు ప్రభుత్వ గుర్తింపు పొందిన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా తన యూనిట్ను జిల్లాలో స్థాపించేందుకు దరఖాస్తు చేసుకుంది. అధికారులు కంటైనర్ యూనిట్కు కూడా భూమిని కేటాయించనున్నారు. కృష్ణపట్నం ఓడరేవు ఉండటంతో కంటైనర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఇవి కాక రుచి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓ తయారీ యూనిట్ను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. సర్వేపల్లిలో క్రిప్కో కంపెనీ ఎరువుల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. వీటితో పాటు కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఆటోమొబైల్ హబ్ ఏర్పాటు కానుంది. అలాగే టెక్స్టైల్ పార్క్, నైక్ షూస్ తయారీ యూనిట్, సినీ స్టూడియో జిల్లాలో అతి త్వరలోనే ఏర్పాటు కానున్నాయి. దేశీయ కంపెనీలే కాకుండా సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పలు కంపెనీలు కూడా జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. మొత్తం మీద నెల్లూరు జిల్లా పరిశ్రమలకు కేంద్ర బిందువుగా మారనుంది.
ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.